ఈ రోజు బొమ్మూరు కలెక్టర్ కార్యాలయంలో జరిగిన ప్రజా సమస్యల వేదికలో బీఎస్పీ జిల్లా అధ్యక్షులు పట్నాల విజయ్ కుమార్ రాజమహేంద్రవరం స్థానిక ఆర్కిడ్ గార్డెన్ లో ఉన్న స్థానిక కళ్యాణ మండపంలో ఏర్పాటు చేస్తున్న బార్కు అనుమతులు మంజూరు చేయవద్దని జిల్లా కలెక్టర్ కు వినతి పత్రం అందజేశారు. ఈ కార్యక్రమంలో బీఎస్పీ జిల్లా అధ్యక్షులు పట్నాల విజయ్ కుమార్, బీఎస్పీ రూరల్ ఇన్ఛార్జ్ కొండపల్లి సూరిబాబు, బీఎస్పీ రాజానగరం అధ్యక్షులు కొల్లాటి అబ్బులు, బీఎస్పీ జిల్లా అడ్వైజర్ నక్కా వెంకటరత్నంరాజు, బీఎస్పీ రాజమండ్రి రూరల్ వార్డు ఇన్ఛార్జ్ కొత్తపల్లి శేఖర్ బాబు, బీఎస్పీ మహిళా నాయకురాలు అవిడి సునీత తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా బీఎస్పీ జిల్లా అధ్యక్షులు పట్నాల విజయ్ కుమార్ మీడియాతో మాట్లాడుతూ, రాజమండ్రి ఆర్కిడ్ గార్డెన్లో గల గేదెల నూకరాజు కళ్యాణ మండపంలో బార్ పెట్టుటకు ప్రభుత్వం అనుమతించారని, త్వరలో అందులో బార్ పెడతారని తెలిసిందని అన్నారు. ఇప్పటికే ఆ కళ్యాణ మండపానికి ఎటువంటి పార్కింగ్ స్థలం లేనందున అందులో శుభకార్యాలు జరిగిన రోజున ఆ కళ్యాణ మండపానికి వచ్చే వారి వాహనాలు రోడ్డు మీద పెట్టడం వలన తరచూ అక్కడ ట్రాఫిక్ అంతరాయం ఏర్పడి అనేక ప్రమాదాలు జరుగుతున్నాయని అన్నారు. నా పేరు పట్టాల విజయ్ కుమార్, బహుజన సమాజ్ పార్టీ తూర్పుగోదావరి జిల్లా అధ్యక్షుని. ఈరోజు స్థానిక ఆల్కర్ తోటలో ఉన్న గేదెల కళ్యాణ మండపంలో గవర్నమెంట్ ఎక్సైజ్ శాఖ వారు బారుకి పర్మిషన్ ఇచ్చారని చెప్పి తెలిసింది. ఆ ఏరియాలో అది ఎస్సీ బీసీ మైనార్టీలు నివసించే ఏరియా, చుట్టుపక్కల అది కూలి పనులు చేసుకుని జీవించే ఏరియా చుట్టుపక్కల. అందువల్ల ఆ గేదెల కళ్యాణ మండపంలో బారుని అనుమతిని నిరాకరించవచ్చుగా కలెక్టర్ గారిని వినతి పత్రం ఇవ్వడం జరుగుతుంది. ఆ ఏరియా కూడా పోలీసు పరిధిలో ఉన్న ఏరియా కూడా రెడ్ జోన్గా పాటించుంది. ఎందుకంటే మైనర్లు అలాగే బ్లేడ్ బ్యాచ్ రౌడీ షీట్లు ఉన్న ఎక్కువ ఏరియా కూడా అనేక అసంఘిక కార్యక్రమాలు జరుగుతూ ఉంటాయి అక్కడ. అందుచేత అక్కడ లోకల్గా బారు పెట్టడం వల్ల అలాంటి శక్తులు ఇంకా పెరిగిపోయి ఆ ప్రాంతం అంతా అల్లకోలంగా మారే పరిస్థితి ఏర్పడుతుంది. కనుక కలెక్టర్ గారికి దయించి మా విన్నపాన్ని అర్థం చేసుకుని అక్కడ గేదెల కళ్యాణ మండపంలో బారు అనేది పరిమితిని రద్దు చేయవలసిందిగా కోరుతూ, ఎట్టి పరిస్థితుల్లో అక్కడ బారు కానీ బ్రాండీ షాప్ కానీ ఏది కూడా అనుమతిని కూడదని కలెక్టర్ గారికి విన్నపం చేస్తూ, లేని పక్షంలో లోకల్ ఉన్న మహిళా సంఘాలు ప్రజా సంఘాలతో కలిసి బహుజన సమాజ్ పార్టీ అక్కడ పర్మిషన్ రద్దు వరకు పోరాటం చేస్తారని తెలియజేస్తూ, ఎట్టి పరిస్థితుల్లో కూడా అక్కడ బారుని అనుమతిని ఇవ్వద్దని చెప్పేసి కలెక్టర్ గారికి విజ్ఞప్తి చేస్తున్నాం. జిల్లా కార్యదర్శిని, నా పేరు నక్కా వెంకటరత్నరాజు. ఈరోజు బహుజన సమాజ్ పార్టీ తరపు నుంచి కలెక్టరేట్లో వినపత్రం ఎత్తకొచ్చాం. ఎందుకంటే ఆలకూరు తోటలో ఉన్న గేదెల నూకరాజు కళ్యాణ మండపంలో బారుకి బ్రాందీ షాప్కి పర్మిషన్ ఇస్తున్నారు ఎక్సైజ్ డిపార్ట్మెంట్. అక్కడ పక్కనున్న కుటుంబాలు ఎస్సీ బీసీ మైనార్టీలు ఎంతో మంది పేద కుటుంబాలు నివసిస్తున్నాయి. అక్కడ ఎంతో మంది విద్యార్థులను చదువుకుంటున్నారు. అక్కడ అలాంటి ఏరియాలో ఒక పర్మిషన్ ఎక్సైజ్ డిపార్ట్మెంట్ అక్కడ బార్కి కానీ బ్రాందీ షాప్ కానీ పర్మిషన్ ఇస్తుంది. ఆ పర్మిషన్ వెంటనే ఆపాలి. ఎందుకంటే అక్కడ ఉన్న నివసిస్తున్న అందరూ పేద ప్రజలు, అక్కడ రౌడీ సీటర్లు కానీ బేడి బ్యాచ్ ఎంతో మంది అక్కడ ఉంటున్నారు. అలాంటి ఏరియాలో మరి బారు పర్మిషన్ ఇస్తున్నారంటే చాలా దారుణమైన విషయం. ఎందుకంటే పేద ప్రజల మయ్యాన్ని ప్రభుత్వం ఏం చెప్తుందంటే మేము అరికడతాం, మేము బ్రాందీ షాపులు అరికడతాం, పేద ప్రజలను ఆదుకుంటామని ప్రభుత్వం చెప్తుంది. ప్రభుత్వం ఏం చేస్తుందంటే ప్రభుత్వం కథ కోసం డబ్బుల కోసం ఎక్కడ పెడితే అక్కడ పర్మిషన్లు ఇచ్చి పేద ప్రజలను ఇప్పటికే పూట గడలేక ఎంతో మంది పేద ప్రజలు ఇబ్బంది పడుతున్నారు. అలాంటి పేద ప్రజల ఏరియాలో ఈ బారులు పెట్టి బ్రాందీ షాపులు పెడితే మా పేద ప్రజల కుటుంబాలు ఇబ్బందులు పడుతుంది. ఇప్పటికే మా పేద ప్రజలు ఎంతో మంది తాగుడికి బ్రాందీ తక్కువ ఉందని తాగుడికి తాగితే వెళ్ళిపోతున్నారు. అసలు పక్కన బ్రాందీ షాప్ ఉంటే ఇంకా మొత్తం భార్య బిడ్డల కుటుంబాలు కూడా వదిలేసి వాళ్ళు బ్రాందీ షాప్ కూడా ఉంటారు. అందుకని దయచేసి కలెక్టర్ మేడం గారు ఒకటే చెప్తున్నాము, మీరు ఇమ్మీడియట్గా యాక్షన్ తీసుకుని ఎక్సైజ్ డిపార్ట్మెంట్లతో మాట్లాడి అక్కడ ఉన్న బ్రాందీ షాప్ని కానీ అక్కడ ఉన్న బారుని కానీ రద్దు చేసి అక్కడ న్యాయం చేయాలి. అట్ట పరిస్థితుల్లో న్యాయం చేయకపోతే అక్కడ ఉన్న పేద ప్రజలతో మేము నిరంతరం వెంటనే త్వరలో దీన్ని కార్యాచరణ తీసుకుని భారీ ఎత్తున ఉద్యమం చేస్తామని అక్కడ ఉన్న అధికారులు చెప్తున్నాం. వెంటనే కలెక్టర్ మేడం గారు అలాగే ఎక్సైజ్ డిపార్ట్మెంట్ వెంటనే యాక్షన్ తీసుకుని అది ఆపాలని మీకు కోరుచున్నాం. అందరికీ